నమస్తే మిత్రులారా. మా చిన్నతనం లోపల ఏదన్నా పల్లెటూరుకి వెళ్తే ప్రొద్దున్నే ప్రతి ఒక్కరు తమ పనులకు వెళ్ళిపోతూ కనిపించేవాళ్ళు. ఏదైనా పండుగ వస్తే, పబ్బం వస్తే, ఏదన్నా ఒకేషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ప్రతి చిన్న పల్లెటూరులో కూడా దాదాపు ఒక 10-12 బెల్ట్ షాపులు. వాడు పనికి పోడు, ఏ పని చేయడు. ప్రొద్దున మొదలు పెడితే రాత్రి అయ్యేదాకా అందులోనే ఉంటాడు, తాగుతాడు, ఆరోగ్యం పాడైపోతుంది, 30+ చచ్చిపోతాడు. ఇంట్లో ఒక ఆడపిల్ల, 2 పిల్లలు, 3 పిల్లలు, ఒక పిల్లగాడు. వీళ్ళని పట్టుకొని వీళ్ళతో ఎట్లా బ్రతకాలి, వీళ్ళకి జీవితం ఎట్లా ఇవ్వాలని పరేషాన్ అవ్వకుండా బ్రతుకుతూ ఉంటారు. ఇది గ్రౌండ్ రియాలిటీ ఇవాళ రేపు. రాజగోపాల్ రెడ్డి గారు అతను ఏ విధమైన పొలిటికల్ అంబిషన్ పెట్టుకొని ఈ మాట అన్నా కానీ మద్యాన్ని అరికట్టాలని, అదొక మంచి మాట, మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక రకంగా ఒక క్రైసిస్ నుండి పోతుంది. ఒకప్పుడు 4,000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం మీద వస్తే ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. గవర్నమెంట్కి డబ్బులు వస్తుండొచ్చు, మీరు ఇచ్చే మంచి వెల్ఫేర్ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, సమ్ ఆరోగ్యశ్రీలు కావచ్చు, లేకపోతే మన పంటకు కొద్దిగా పెట్టుబడి చూడు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కరకు రాకుండా పోతాయి. ఎందుకంటే మనిషి బతుకుండాలి కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాడే పోయినాక ఏ స్కీమ్ ఇచ్చేం లాభం. నా కోరిక ఏంటిదంటే గవర్నమెంట్ ఈ ఆల్కహాల్ అబ్యూస్ని అరికట్టడం పైన దృష్టి సారించాలి, ఒక మంచి పాలసీలు తీసుకురావాలి. బెల్ట్ షాపులను అసలు నిర్దాక్షిణ్యంగా అణిచేసేయాలి. ఒక రకంగా ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని. అరే, ఆల్కహాల్ తీసుకుంటే నీ ప్రాణం ఎట్లా ఖరాబ్ అవుతుంది, నీ ఫ్యూచర్ ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ అనే ఒక విషయం ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఇది నేను కోరుకుంటున్నా మిత్రులారా. మెల్లమెల్లగా ప్రజల లోపల మార్పు తీసుకురావడానికి కూడా అడిక్షన్ సెంటర్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. అడిక్షన్ నుండి బయటపడడానికి, గుడ్ బిహేవియర్ని అలవర్చుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి ప్రజలకు. ప్రభుత్వం కనుక నిజంగా తలుచుకుంటే ఇవన్నీ సులభంగా అయితే నా ఫీలింగ్. తెలంగాణ అంటేనే తాగుబోతులు అనే ఒక బ్రాండ్ పక్కకు పోయి తెలంగాణ అంటే ప్రొడక్టివ్ యూత్ అనే ఒక బ్రాండ్ రావాలి. ఇది నా కోరిక.